10వ తారీఖు ఎప్పుడో చంద్రబాబు నాయుడు కొవ్వు కలిసిందని చెప్పి వాళ్ళు శాసనసభ పక్ష సమావేశంలో అనడం వల్ల వివాదం పెరిగింది. తర్వాత దాని చుట్టూ తిరిగింది, సుప్రీంకోర్టు కూడా మందలించింది, ఇదైంది. కానీ మొన్న సిట్ నివేదిక ఇది వచ్చిన తర్వాత ఇక్కడ కూడా మళ్ళీ 2 విపరీత ధోరణులు. కల్తీ జరిగింది కానీ కొవ్వు లేదు. ఈ 2 ఫ్యాక్ట్స్ దృష్టిలోకి తీసుకోవాలి కదా. అసలు కల్తీయే జరగలేదు, కల్తీ నిజం కాదని తేల్చింది సిట్ అని వైసీపీ వాళ్ళు. కొవ్వు ఉందని అంతకుముందే తేలిందని వీళ్ళు. చంద్రబాబు నాయుడు ఒక టెక్నికల్గా జాగ్రత్త తీసుకుంటున్నాడు. ఆయన ఏమనంటే ఆ రోజు నాకు నివేదిక వచ్చింది, ఎన్డీఆర్ఐ వాళ్ళ సిఏఎల్ఎఫ్ నివేదిక వచ్చింది, దాంట్లో ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి, చెక్ చేయండి, నేను సిట్ వేసాను కాబట్టి అంత మాత్రాన నా మీద ఇవన్నీ అంటారా మీకు. అయితే ఇక్కడ సార్ చంద్రబాబు పెడుతున్న చిన్న లిటిగేషన్ ఏమంటే నమ్మకం లేకపోతే వదిలేయండి, నమ్మకం ఉంటే చేయండి. నమ్మకం సమస్య కానే కాదు ఇది. ఇది పాలనకు సంబంధించిన అవినీతికి సంబంధించిన సమస్య. సో మళ్ళీ అక్కడ మతం ఉంటుంది. ఒక నమ్మొచ్చండి, నేను వెంకటేశ్వర స్వామి మహాభక్తుని కానీ ఆయన డబ్బులన్నీ కొట్టేస్తాను, ఆయన భూములన్నీ కొట్టేస్తానండి ఉపయోగం. ఇక్కడ నమ్మకం ప్రశ్న ఎందుకు వస్తుందండి? నమ్మకం ప్రశ్న కాదు, ఇక్కడ అవినీతి జరిగిందా లేదా ఇప్పుడు చాలా మంది స్వాములకు చట్టగోపాలు పెట్టే వాళ్ళని నమ్మిన వాళ్ళు కాదా? ఇప్పుడు ఈ ఉదాహరణకు ఈ సిట్ నివేదికలో పేర్కొన్న 36 మందిలో మతాల వారీగా చూస్తే చాలా తక్కువ, ఎక్కువ మంది భక్తులని చెప్పేవాళ్ళే కదా. ఒకసారి మండల వెంకటకృష్ణ గారు చెప్పారు, బుద్ధప్రసాద్ వాళ్ళ నాన్న, నేను దేవుడికి చాలా భక్తునండి, నాకు నమ్మకం ఎప్పుడు పోయిందంటే నేను దేవాదాయ శాఖ మంత్రిని అయ్యాడు, నాకు నమ్మకం పోయింది. అసలు దేవాలయాల్లోనే ఇన్ని జరుగుతుంటే ఎట్లా అన్నదాంతో నాకు కొంచెం అని ఒక మాట అన్నాడు ఆయన. నేను బలపరచట్లేదు కానీ దేవుడి పేరుతోనే ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు నిన్న కూడా నమ్మకం లేదా నమ్మకం ఉందో ఆయన నమ్మకం ఉంటే నాకెందుకు, లేకపోతే నాకెందుకు, మీకెందుకు. ఆయన 200 కోట్ల రూపాయలు అయ్యి కల్తీ జరిగిందా లేదా, అక్కడ అధికారులు ఉన్నారా లేదా, అది తీవ్రమైన సమస్య. అయితే ఒకటి ఆయన ఈ మాట ఒకటి అని వదిలేశారు అక్కడికి. ఇంకా నేను తర్వాత వివరంగా మాట్లాడతాను, చర్యలు తీసుకుంటానని మటుకు చెప్పారు. కానీ సీరియస్ యాక్షన్ తీసుకున్నారు కదా. అనిల్ కుమార్ సింఘాల్ను పక్కన పెట్టారు. ఇక్కడ మీకు తెలిసే రహస్యం అంటే అనిల్ కుమార్ సింఘాల్ అనే ఆయన అప్పుడు ఇప్పుడు ఉన్నాడు నిజమే, కానీ ఆయన పాత్ర చాలా తక్కువ. అప్పుడు ధర్మారెడ్డి, ఇప్పుడు వెంకయ్య చౌదరి వీళ్ళే నిజంగా చక్రం తిప్పుతారు అన్నది అధికార యంత్రాంగం యొక్క బలమైన అభిప్రాయం. కాబట్టి చక్కదిద్దాల్సిన అవసరం ఇప్పటికి కూడా తాత్కాలికంగా రవిచంద్ర అని ముఖ్యమంత్రి కార్యాలయంలో ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న రవిచంద్రను తాత్కాలికంగా ఆయన బాధ్యత అప్పగించారు. అలాగే ఈయన ఛార్జీ ఏమో వెంకయ్య చౌదరికి ఇచ్చి వెళ్ళమన్నారు. కాబట్టి సీరియస్ యాక్షనే కదా ఇది. ఈ పరిస్థితుల్లో ఉన్న ఈవోను మార్చడం అన్నది ఖచ్చితంగా అయితే. రెండో మరి బిఆర్ నాయుడు చైర్మన్ మొన్న మాట్లాడిన దాని మీద కూడా ఏమి చర్యలు తీసుకుంటారు. కానీ తిరుపతిలో తప్పకుండా కొన్ని తీవ్రమైన చర్యలు తీసుకోవాలి, ప్రక్షాళన తీసుకోవాలి. న్యాయస్థానం కూడా మేరకు ఆదేశాలు ఇవ్వాలి. ఈ లడ్డూ వివాదాన్ని ఇంకా మనం ముద్రగడ కూడా అందులో రాస్తున్నాం, కల్తీ లేదని. కల్తీ ఉంది, ముద్రగడ చెప్పినా భూమన చెప్పినా కల్తీ ఉంది, కొవ్వు లేదు. సార్ జనసేన విజృంభణ అసంతృప్తికి చెక్. జనసేనని మొన్న 2 రోజులు విశాఖపట్నంలో ఉండటం, అక్కడి నుంచి ఇది చేయటం, అప్పుడే బొలిశెట్టి చాలా సీరియస్. బహుశా ఈ కూటమి ఏర్పడిన తర్వాత అతిపెద్ద హెచ్చరిక, అతిపెద్ద అసంతృప్తి బాంబు పేల్చింది బొలిశెట్టి అనే చెప్పాలి. అది పెద్ద బాంబు అది. ఎందుకంటే మాకు 30% పదవులు 3,000 మంది జనసేన వాళ్ళకి ఇచ్చారనుకుంటే మేము చాలా నమ్మలేనంత పని మాట ఇది. కానీ వాళ్ళందరూ పేరు ఏమో జనసేన, వాళ్ళ విధేయులందరూ చంద్రబాబు నాయుడికి, అంటే తెలుగుదేశం పార్టీకి. కాబట్టి ఇలా అయితే దూరం అవుతాము. మళ్ళీ వైసీపీకే ఇది అవకాశాన్ని దారితీస్తుంది అసంతృప్తి పెరిగితే అని. మనం ఇందాక మాట్లాడిన సోషల్ సామాజిక ప్రభావాలు మనం ఇందాక చర్చించాం. బొలిశెట్టి లేఖలో కూడా ఎంతో కొంత పరోక్షంగా ఆ భావం ఉంది. కొన్ని వర్గాలను మీరు దూరం చేసుకుంటారు ఈ విధంగా చేస్తే అనే ఒక హెచ్చరిక చేయడమును. కూటమిలో అన్యాయం జరుగుతుంది జనసేనకు. సో ఈ మాట సూటిగా చెప్పిన తర్వాత పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా పార్టీ వాళ్ళతో 2 రోజుల పాటు సమావేశమయ్యారు. రెండోది మంత్రిగా పర్యావరణ శాఖ ఆ హోదాలో కూడా ఆయన ముఖ్యమైన పనులు చేశారు. మీరు చూస్తే కనిపిస్తుంది మీకు, చాలా ముఖ్యమైన మాట అన్నారు. నాకు చప్పట్లు కాదు, నాకు యాక్షన్ కావాలి.
చప్పటి కొడితే నాకు సంతోషం ఏం లేదు, నాకు యాక్షన్ కావాలి అని ఆయన అధికారులకే చాలా సూటిగా చెప్పారు. రెండోది విశాఖలో పరవాడ లాంటి చోట కాలుష్యానికి ఎంత తీవ్రంగా ఉంది, దీన్ని అరికట్టడానికి ఏం చేయాలి అన్న అంశాలు కూడా తీవ్రంగా ఆయన చర్చించాడు. కాబట్టి యాక్షన్ మోడ్లో ఉన్నాడు పవన్ కళ్యాణ్ అనేది అయితే చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. దీని కొనసాగింపుగా లడ్డూ సమస్య కూడా చంద్రబాబు నాయుడు కొవ్వు ఉంది అని మొదటగా అన్నారు అనేది చంద్రబాబు మీద మాట అయితే దాని మీద ఎక్కువగా స్పందించింది, ఎక్కువగా ఆవేశపడి దాన్ని ఒక సమస్యగా చేయడంలో పవన్ కళ్యాణ్ పాత్ర చాలా ఎక్కువగా ఉంది కదా. కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా ఏ విధంగా శాసనసభలో దీనికి గట్టిగా చెప్పాలి అని, సో శాసనసభలో పూర్తి స్థాయిలో విరుచుకుపడతారు, జన సైనికులు కూడా దీని మీద ఆ స్థాయిలోనే వస్తారనే ఒక ఇది కూడా చెప్తూ ఉన్నారు. సో ఏదైనా పార్టీలో అంతర్గతంగా వచ్చిన అసంతృప్తికి చెక్ పెట్టడం. రెండోది తెలుగుదేశం పార్టీ తమను టేకన్ ఫర్ గ్రాంటెడ్గా ఇంకా మేము ఏం చేసినా చెల్లుతుంది అనుకునే దానికి కూడా ఒక బ్రేక్ వేయడం అవసరం అనుకుంటున్నారు. ఇక్కడే మీకు అసభ్య వీడియోలు అరవ శ్రీధరు వీణ ఈ సమస్య కూడా వస్తూ ఉంది. మీరు అనవసరంగా శ్రీధర్ అన్నాయని తెచ్చి మా మీద రుద్ది ఇప్పుడు మాతో మీరు రాజకీయాలు ఆడుతున్నారు. ఈ మాట పైకి చెప్పలేకపోయినా జనసేన నాయకులకు పూర్తిగా మనసులో ఉంది. మీతోనే ఇంటర్వ్యూ తెలిసినట్టున్నారు కదా ఆయన. అతను పూర్తిగా రూపానందరెడ్డి మనిషి. ఆమె ఈరోజు ఆమె మాట్లాడింది వచ్చింది, వీణ మాట్లాడింది. ఏమందంటే నేను మాట్లాడిన తప్ప అయితే రూపానందరెడ్డి వాళ్ళు ఊరుకునేవాళ్ళు కాదంటుందని. అంటే ఇప్పుడు నిజంగా రూపానందరెడ్డి అనే ఒక నాయకుడు పిక్చర్లోకి వస్తున్నాడు. నాకు తెలియదు రూపానందరెడ్డి శిష్యుడే సార్, సర్పంచ్ కింద కూడా అతనే నిలబెట్టాడు. ఇంట్లో ఉన్న వ్యక్తి, వాళ్ళ ఇంట్లో మనిషి, ఇంకా ఇంట్లో ఆయన దగ్గర ఏదో పనిచేసే వ్యక్తి మీతో చెప్పినట్టు కదా. కాబట్టి అంటే ఎవరినో తెచ్చి అనవసరంగా ఇప్పుడు వాళ్ళని బలిపశువులు చేయడం అట్లా కాదు. జనసేన ఎమ్మెల్యేని జనసేన కోటాలో ఇచ్చి ఇందాకట్లాగే జనసేన కోటాలో నిలబెట్టి ఆయన చేసిన పనులకు మమ్మల్ని చేయటము. రెండవది ఇవన్నీ జరిగాక ఆయన ఏదో మీరు తప్పించుకోవాలనుకుంటున్నారు కాబట్టి ఇదంతా చేస్తున్నారు. అంటే కనిపించని సీక్రెట్స్ ఏమో దీని వెనక ఈ వీడియోలు బయటికి రావడం, వీటి వెనక చాలా సీక్రెట్స్ ఉన్నాయి. అందుకే మీడియాలో కూడా ఒక్కొక్కరు ఒక అంశాన్ని చేస్తున్నారు. దీన్ని గుణపాఠంగా తీసుకొని జనసేనని ఎలా కాపాడుకోవాలి, జనసేనలోకి చొరబడిన ఈ రకరకాల వాళ్ళని ఎలా చేయాలి. అయితే ఇవన్నీ పవన్ కళ్యాణ్ చేస్తారా చేయగలరా లేదా అంటే చేయగలరు అంటున్నారు చిరంజీవి. మిగతా వాళ్ళు అన్న ఒకటైతే ఆయన మొన్న మీడియా వాళ్ళందరితో మొన్న మాట్లాడారు కదా, మనశంకర్ ప్రసాద్ ప్లస్ ఆయనకి ఇప్పుడు కవల పిల్లలు కవల మనవాళ్ళు డబుల్ గిఫ్ట్ ఉన్నారు కదా. అక్కడ ఆయన మాట్లాడుతూ ఈ రాజకీయాలు సినిమా రెండు కలపడం నా వల్ల కాలేదు, పవన్ అయితే సమర్థులు చేసుకుంటాడు, పెద్ద కితాబ్ కదా, మెగా సర్టిఫికేట్ కదా. కాబట్టి అది వరకు కూడా అన్నాడు నా తమ్ముడు ముఖ్యమంత్రి అయితే ఇదైతే నేను సంతోషిస్తాను కదా అని. సో ఈ సమయంలో ఒక విధంగా చిరంజీవి ప్రధానంగా అండగా ఉంటున్నారు, ఆ మాట అంటున్నారు అనేది కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఒక డిఫరెంట్ మోడ్లోకి వచ్చే అవకాశం ఉంది. మూడోది పూర్తిగా తెలుగుదేశానికి నేను ఏదో ఉపగ్రహాన్ని కాదు అని చెప్పడం కోసం స్వయంగా మంత్రివర్గ సమావేశం ఉన్న రోజు ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ పెద్దలతో మాట్లాడడం ద్వారా తన స్థానం, తన వ్యూహం కూడా ఆయన అక్కడ చూపించుకొని వచ్చారు. కాబట్టి ఈసారి శాసనసభ సమావేశాల్లో యూ హ్యావ్ టు వాచ్ పవన్ కళ్యాణ్ అండ్ హిజ్ పర్ఫార్మెన్స్ మనం చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు రాజ్యసభ సీట్లలో కూడా గతసారి అంటే ఏదో అప్పటికప్పుడే వచ్చింది కాబట్టి బీజేపీకి ఇచ్చాం, కానీ మాకు అసలు ఇవ్వకుండా ఇలాగే పంపించేస్తుంటారా కోట. ఇప్పుడు కింద స్థాయిలో వాటిలోనే 3000 పదవుల్లో ఎక్కువ మీరే తీసుకున్నారని గొడవ చేస్తుంటే ఇప్పుడు రాజ్యసభలో మాకు ఇస్తారా లేదా? రాజ్యసభలో జనసేనకి ఇవ్వకపోవటం అనేది ఖచ్చితంగా ఒక పెద్ద లిట్మస్ టెస్ట్, ఒక పరీక్ష అవుతుంది. ఇలాగే బలపరుస్తూ ఉంటారు మనం ఇచ్చినా ఇవ్వకపోయినా అన్నట్టుగా. మంత్రి పదవి ఇవ్వక, రాజ్యసభ ఇవ్వక అక్కడ ఆగిపోయినట్టే కదా ఇంకా. కాబట్టి ఇవన్నీ కొంచెం నాతో ఎవరో అన్నారు ఖచ్చితంగా ఆయన గట్టి అడుగులు వేసే దిశలో నడుస్తున్నాడు అని అంతర్గతంగా. సార్ కేసీఆర్ డౌట్స్ మీడియాపై దాడి. కేసీఆర్కు బీఆర్ఎస్ కేసీఆర్ను నిన్న విచారించారు, ఆ 4 గంటల పాటు దాదాపు విచారించారు. చాలా హై